తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానులతో పట్టణంలోని ప్రజాసేవ భవన్ ప్రాంగణం సందడిగా మారింది. వేడుకల సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. పలువురు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని కంది శ్రీనివాసరెడ్డి దంపతులు ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారని అన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చే 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ని గెలిపించుకుంటామని అంటారు. ఇక అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో ఇష్టమని ప్రత్యేక అభిమానాన్ని పేర్కొన్నారు. ఇక ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పనితనంతో రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్ పాలన మరిపిస్తున్నారని అన్నారు. ఇక ఒక విజన్తో ముందుకెళ్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రజాపాలన విధానకర్త, మన ప్రియతమ నాయకుడు, మా అందరి అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర పేదల, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరము, అట్లనే వృత్తి టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కానీ, ఫ్యాషన్ డిజైనింగు, మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ల ప్రదానం, ఆర్థిక సహాయం, అట్లనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి అనేక బడుగు బలహీన వర్గాల బిడ్డలకి, పేద బిడ్డలకి, అగ్రవర్ణాల పేద బిడ్డలందరికీ కూడా సన్మానము. దాదాపు ఒక 250 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించిన వాళ్ళందరికీ కూడా సన్మానము. అలాగే లబ్ధిదారులు ఉచిత కరెంటు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు తీసుకున్న లబ్ధిదారులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణిస్తున్న మహిళలకు, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి, రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమము, ఇలా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ముఖ్యమంత్రి పుట్టినరోజున నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మా ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి, సోనియమ్మ ఆశీస్సులతోని, రాహుల్ గాంధీ ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేపట్టి అనేక బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఘనమైనటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాము. మీ అందరికీ, మీడియా మిత్రులకి చాలా వినమ్రకంగా మేము తెలియజేసేది ఏంటంటే, పోయిన నవంబర్ 8వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ బహిరంగ సభకి వచ్చినారు. ఆదిలాబాద్ బహిరంగ సభ ఆ రోజు ఘన విజయం జరిగింది. ఆదిలాబాద్ ప్రాంతం అన్నా, ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలన్నా, ఇక్కడ ఆదివాసీలన్నా, బీసీ, ఎస్టీ, ఎస్సీ సోదరులైన రేవంత్ అన్నకు చాలా ఇష్టం. ఆదిలాబాద్ నుంచే అనేక ప్రచార కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నుంచే శ్రీకారం చుట్టిండ్రు. ఇంద్రవెల్లి నుంచే ఆ రోజు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దండోరా మొదలుపెట్టిండ్రు. మళ్ళీ ఇంద్రవెల్లి సభ మొదటి సభ లోక్సభ ఎలక్షన్లు ఇక్కడ నుంచే పూరించిండ్రు. సో మేమందరం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారు 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతోని తన జన్మదినం జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఆదిలాబాద్ ప్రజలందరి తరపున, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు అందరి తరపున కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన నాయకత్వంలో వచ్చే 10 సంవత్సరాలు సోనియమ్మ ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాపాలన అందిస్తూ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చరిత్రలో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఎన్టీ రామారావు లాగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల బడుగు బలహీన వర్గాల మదిలో నిలిచి